వెజ్ చీజ్ శాండ్విచ్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దానండి. ఏం లేదండి, మీ దగ్గర వెజిటేబుల్స్ ఉన్నాయా? ఆ వెజిటేబుల్స్ ఏం వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకొని కుక్కర్లో పెట్టుకోండి. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోండి. నేనైతే ఈ వెజిటేబుల్స్ తీసుకున్నాను. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకొని దాన్ని చల్లారబెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, ఒక స్పూన్ సాల్ట్, అలాగే ఒక స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. అలా వేసుకున్న వాటిని బాగా మిక్స్ చేశాను. మిక్స్ చేసి మొత్తం వెజిటేబుల్స్కి అంతా పట్టేలా మిక్స్ చేశాను. అలా మిక్స్ చేసిన తర్వాత మీ దగ్గర బ్రెడ్ ఉంటే బ్రెడ్ తీసుకోండి. బ్రెడ్ తీసుకొని మీ దగ్గర బటర్ కానీ వెన్న కానీ రెండుట్లో ఏదైనా యూస్ చేసుకోవచ్చు. నేనైతే బటర్ యూస్ చేస్తున్నాను. ఇలా బటర్ స్ప్రెడ్ చేసేసుకోవాలి బ్రెడ్స్ మీద బటర్ స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మీ దగ్గర నేనైతే ముందుగానే గ్రీన్ చట్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ గ్రీన్ చట్నీ ప్రొసీజర్ కావాలి అని అంటే నేను సపరేట్ వీడియో చేస్తాను. ఆ గ్రీన్ చట్నీ కూడా స్ప్రెడ్ చేసేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 2 బ్రెడ్స్ మీద స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న వెజిటేబుల్స్ అయితే ఉంటాయి కదా, ఆ వెజిటేబుల్స్ని కూడా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా మీకు కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఆ వెజిటేబుల్స్ని కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఇన్ని వేసుకుంటున్నాను. అలాగే మీ దగ్గర చీజ్ ఉంటే చీజ్ని గ్రేట్ చేసి పెట్టుకొని ఇది చీజ్ బాగా సన్నగా గ్రేట్ చేసి పెట్టుకోండి. గ్రేట్ చేసి పెట్టుకున్న చీజ్ని ఇలా స్ప్రెడ్ చేయండి, వెజిటేబుల్స్ మీద స్ప్రెడ్ చేయండి. అలాగే మయోనీస్ తీసుకొని మయోనీస్ని కూడా స్ప్రెడ్ చేయండి. మైనీస్ ఆప్షనల్ అండి, అది టేస్ట్ కోసం నేను మైనీస్ యాడ్ చేసుకుంటున్నాను. సో మీ దగ్గర ఉంటే మీరు వేసుకోవచ్చు, లేకపోతే చీజ్ ఒకటైనా సరిపోతుంది. అలాగే శాండ్విచ్ మేకర్ తీసుకొని ఇప్పుడు బ్రెడ్ పైన కొంచెం బటర్ అప్లై చేయండి, సో దట్ క్రిస్పీగా వస్తాయి మీకు. బ్రెడ్ పైన నేను ఇలా బటర్ అప్లై చేశాను. అప్లై చేసి ఒక టైమర్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇలా మీకు క్రిస్పీగా ఫామ్ అవుతాయి. అలా క్రిస్పీగా ఫామ్ అయిన దాన్ని కట్ చేసుకొని ఓపెన్ చేస్తే అంతేనండి, రెడీ. చీజీగా ఉంటుంది శాండ్విచ్, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకొని ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకో శాండ్విచ్ రెసిపీ ఏమైనా కావాలి అని అంటే కమెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయండి, నేను ప్రొసీజర్ పెడతాను మీకు.